ఈ ఓటు నమ్ముకున్నటువంటి వాడు 5 ఏళ్ళు బానిసగా బతుకుతాడు. 5 ఏళ్ళు బానిస. ఇతడు 5 ఏళ్ళు సింహంలాగా బతుకుతాడు. 5 ఏళ్ళు సింహంలాగా బతుకుతాడు. ఇతడు ఏ అవసరం వచ్చినా అడగలేడు. నాయకుడికి భయపడతాడు ఇతడు. ఇక్కడ నాయకుడే భయపడతాడు. నాయకుడే భయపడతాడు. ఇతడు అడిగినా ఏ పని చేయడు. అడగలేడు, గల్లా పట్టగలుగుతాడు. పట్టి అడగగలడు. గల్లా బట్టి అడగగలడు. ఇక్కడ ఇతను అడగలేడు. ఇతడు ఇంకొక లక్షణాన్ని ఏం కోల్పోతాడంటే క్యారెక్టర్ కోల్పోతాడు. ఇతడు కరెక్ట్గా కనిపిస్తాడు. ఇందులో రాజకీయ నాయకుడు ఎవరికి భయపడతాడంటే వీనికి భయపడతాడు. ఓటు అమ్ముకోనోనికి భయపడతాడు. ఓటు అమ్ముకున్నోనికి ఎన్నడూ భయపడడు రాజకీయ నాయకుడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఓట్లు వారైతే పైసలు బారైతే ఓట్లు అమ్ముకునేటోనికి ఏం భయమా, ఎందుకు భయపడాలి వీళ్ళకని అనుకుంటారు.